ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో కొన్ని రోజులు సాధారణం కాదు, కొన్ని రోజులు మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ చంద్రగ్రహణం అలాంటిదే. భయపడాల్సిందైతే కాదు, అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాల్సిన రోజు. ముందుగా ఈ ఛానల్తో ఇంత ప్రేమగా కలిసిపోతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ₹1 కూడా ఖర్చు అయితే కాదు. ఒక సబ్స్క్రిప్షన్ వల్ల యూట్యూబ్కి వీడియోలు విలువైనవి అని తెలుస్తుంది. అప్పుడు ఇది మరింత మందికి చేరుతూ ఉంటుంది. ఈసారి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం, ఎందుకంటే 4 ప్రధాన శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. అంటే భయపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది పౌర్ణమి శక్తి. పౌర్ణమి అంటే ఒక చక్రం ముగింపు, ఒక విషయం పూర్తవుతుంది అనేది తెలియజేస్తుంది. కొన్ని భావోద్వేగాలు విడుదలవుతాయి, కొన్ని విషయాలు వదిలేయాల్సి ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి సెలబ్రేషన్ సమయం, కానీ ఈసారి పౌర్ణమి చెబుతోంది డీప్ వర్క్, లోతైన వర్క్ చేయాలి, అంతర్ముఖంగా పరిశీలించాలి. ఇది సాధారణ పౌర్ణమి కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది 2వ శక్తి. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే షాడో క్లీనింగ్స్ జరుగుతాయి. రాహుకేతువుల తీవ్రత ఈ సమయంలో పెరుగుతూ ఉంటుంది. ఇవి ఛాయాగ్రహాలు, మనలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని బయటకు తీసుకొస్తాయి. ఎటువంటి ప్యాటర్న్స్? పరిష్కారం కాని సంబంధాలు, పాత గాయాలు, మోసపోయిన అనుభవాలు, బాల్య భయాలు, మళ్ళీ పునరావృతం అవుతున్న జీవిత సమస్యలు, ఇవన్నీ బయటకు వస్తాయి. భయపడకండి. డాక్టర్ గాయం కట్టే ముందు శుభ్రం చేస్తారు కదా, కొంచెం నొప్పి ఉంటుంది, కానీ తర్వాతే కదా ఉపశమనం. గ్రహణం కూడా అలాంటిదే. ఇది శుద్ధికాలం. ఇది సింహరాశిలో జరుగుతోంది. ఈ పౌర్ణమి సింహరాశిలో జరుగుతోంది. సింహం అంటే మనకి అగ్నితత్వ రాశి. సో ఈ యొక్క ఫైర్ సైన్లో జరిగినప్పుడు, గ్రహణం జరిగినప్పుడు ఇది 2 విధాలుగా పనిచేస్తుంది, పాజిటివ్, నెగిటివ్. దాచిపెట్టిన టాలెంట్ బయటికి రావడం, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి రావడము, సృజనాత్మకత పెరగడం, ఇవన్నీ పాజిటివ్ సైడ్స్. నెగిటివ్ సైడ్స్ అహంకారం పెరిగే అవకాశాలు, కోపం ఎక్కువ వచ్చే అవకాశాలు, సంబంధాల్లో ఇగో క్లాషెస్, హృదయపూర్వకత తగ్గడం, ఇటువంటివి నెగిటివ్. ఈ గ్రహణం చెబుతోంది నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. సో ఇది ఈ యొక్క 2వ ఇంపార్టెంట్ సైన్. అండ్ మనకి తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ సైన్ హోలికా దహనం. హోలికా దహన్ కూడా ఈరోజే వచ్చింది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, పవిత్ర అగ్ని. ఈ అగ్ని ఏమి చేస్తుంది? చెడు నమ్మకాలని దహనం చేస్తుంది, భావోద్వేగ విషయాలను శుద్ధి చేస్తుంది, కర్మభారాన్ని తగ్గిస్తుంది, మార్పుకు మార్గం చూపుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషనల్ ఫైర్. తర్వాత సమయం వివరాలకు వస్తే, అంటే ఇండియా ప్రకారం, ఇండియా టైమింగ్స్ గురించి చూస్తే కనుక ఈరోజు గ్రహణం సమయాలు 3 మార్చ్ 2026 మధ్యాహ్నం 3:20 ప్రారంభం, సాయంత్రం 6:47 ముగింపు. బట్ చివరి దశ మాత్రమే మనకు కనిపించేది 6:02 నుండి 6:40 మధ్యలో ఉంటుంది. గ్రహణ సమయంలో చేసే ఆధ్యాత్మిక సాధనలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి, కానీ చేయలేకపోతే ఆ రోజులో ఏ సమయం అయినా తీసుకొని చేసుకోవచ్చు. ముందుగా స్థల శుద్ధి చేసుకోండి. కర్పూరం, అగరబత్తి లేదా ఏదైనా శుద్ధి సాధన ఉపయోగించుకోవచ్చు. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతోంది అనే భావనతో చేసుకోండి. ఒక దీపం వెలిగించండి. కాగితంపై ఒక 3 విషయాలు రాసుకోండి. విడిచిపెట్టాలనుకునే ఒక అసమతుల్యత, ఒక రుణం లేదా భారం, ఒక అంతర్గత శత్రువు. నేను వీటిని విడుదల చేస్తున్నాను అని రాసుకోండి. ఒక మంత్రం జపించండి. మీకు అనుసంధానం అయ్యే ఏ మంత్రమైనా సరే. గ్రహణం తర్వాత సముద్రపు ఉప్పుతో లేదా తులసి పత్రాలతో స్నానం చేయండి. ఇది శరీర మనసు శుద్ధికి చాలా మంచిది. ఈ గ్రహణం భయంకరమైనది ఏమీ కాదు, ఇది మార్పు తీసుకొచ్చే కాలం. నక్షత్ర శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక ద్వారం తెరుచుకుంటుంది. భయపడకండి, అవగాహన పెంచుకోండి, అంతర్ముఖంగా చూసుకోండి, విడిచిపెట్టండి, శుద్ధి చెందండి, మరింత బలంగా ముందుకు సాగండి.